చెప్పండి. మీ లోకల్ అని ఎక్కడ లోకల్ పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం తాలిక. డిప్యూటీ సీఎం ఎలా ఉంది? మీ డిప్యూటీ సీఎం పరిపాలన ఎలా ఉంది? 9 నెలల పాలన. మాకు ఇంచుమించు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి ఒక 5-6 ఎమ్మెల్యేలు చూసాం. ఓటు ఏడివే కానీ ఊళ్ళోకి వచ్చి కానీ ఎక్కడ మాది పిఠాపురం గ్రామ శివారు అన్నమాట. అయితే ఏ ఎమ్మెల్యేలు ఒక 5 సంవత్సరాలు ఒక 5 సార్లు కూడా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. డిప్యూటీ సీఎం గారు అధికారంలోకి రాగానే మా పంచాయతీలో 20 లక్షల రూపాయలు ఏక్లేషన్ సిమెంట్ రోడ్లు పోయడం జరిగింది. అభివృద్ధి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు పిఠాపురం నియోజకవర్గం పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీల దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటే పాత గవర్నమెంట్ ఏంటంటే బటన్ నొక్కేను డబ్బులు పడ్డాయని చెప్పేసి అన్నాం. కానీ ఈ రోజు ఏ రోడ్లు అంటే చూసుకునేవ్వండి, ఇటువంటి నొడువలు నొప్పి వచ్చేసి బళ్ళ మీద తిరుగుతుంటే మేము డైలీ బళ్ళ మీద తిరుగుతాం డ్యూటీలకి అట్లకి. రోడ్లు నొప్పి నొడాలు నొప్పి ఇలా కళ్ళు మూసుకుని బండి తోలే పరిస్థితి ఉంది పిఠాపురం. రోడ్లు అంత అభివృద్ధిగా పోసారు. వంగ గీత గారు బాగున్నారమ్మా అంటారు, అంటే మేము బాగున్నామని చెప్తాం అంతే. ఆవిడ మా నాన్నగారు వచ్చేసి వంగ గీత గారికి కుటుంబంగా ఆవిడ డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడేది. మా నాన్నగారికి వంగ గీత గారికి మంచి డీలింగ్ ఉండేది. ఎంత డీలింగ్ అన్నా సరికి కూడా ఎలక్షన్ 10 రోజులు ఉండే కనుక మా ఇంటికి వచ్చింది ఆవిడ. అప్పుడు కూడా మా నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులోనే ఉన్నారు. ఆ రోజు పిఆర్పి టైంలో చిరంజీవి గారితో ప్రయాణం చేసింది కాబట్టి ఆ అభిమానమే ఇవాళకి కూడా అక్కడనే అంటాడు మా నాన్నగారు. ఆవిడ తమ్ముడి కింద భావించదు. కానీ మెగా ఫ్యామిలీని మించింది ఏమీ లేదు పిఠాపురానికి. పవన్ కళ్యాణ్ గారు జీవితం ఉన్నన్నాళ్ళు ఆవిడ ఆయన పోటీ చేసినన్నాళ్ళు ఇక్కడ ఎవరు కూడా ఆయన ఓడించే పరిస్థితి ఉండదు. ఈ ఆంధ్ర అంతా ఒకటే అయితే ఈ పిఠాపురం ఒకటి. పవన్ కళ్యాణ్ కి ఇది అడ్డే కాదు, ఇది ఒక క్రియేటివ్. ఆయన రాయడం మాకు అదృష్టంగా భావించే పిఠాపురం ప్రజలు. ఆయనకు ఓటేయడం అంటే ఒక శక్తి, ఒక కుక్కటేశ్వర స్వామి శివాలయం దేవుడితో భావిస్తాం పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే. సామాన్య మనిషే కదా దేవుడిగా అంటే దేవుడిగా అందరినీ పూజించలేము. ఒక నరేంద్ర మోడీని పూజించవచ్చు, ఒక పవన్ కళ్యాణ్ పూజించవచ్చు. అలాగని చంద్రబాబు నాయుడు గారిని పూజించలేం, అలాగని లోకేష్ని పూజించలేం, అలాగని మన జగన్మోహన్ రెడ్డిని అసలే పూజించలేం. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వస్తారు. ప్రజా పరిపాలన చేయడానికి ప్రజల కోసమే పుట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఏదంటే అవనివ్వండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. మేము జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ సింబల్ మాది. గాజు గ్లాస్ గుర్తుకే మేము ఓటేస్తాం పిఠాపురాన్ని. మేము సైకిల్కి వేసే పరిస్థితి ఉండదు. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీతో మద్దతు పెట్టుకున్నా మేము పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం కత్తిలిగూడెం 24వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన షేక్ మున్ని. మన పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన బాగుంది, మన పవన్ కళ్యాణ్ గారి పనులు బాగున్నాయి. ఆయన పిఠాపురం రావాలి అని అనుకున్నాము మేము. అనుకున్నట్టు ఆయన గెలిచారు. ఆయన రావాలి, పిఠాపురం గెలాలి, మంచి పని చెయ్యాలి అనుకున్నాం. మంచి పనులు చేస్తున్నారు. ముస్లింస్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అన్ని అందరూ కూడా బాగానే చేస్తున్నారు. అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఇళ్ళు లేవు, మరి స్థలాలు లేవు, ఏమీ లేవు. ఇళ్ళు లేని ఇల్లు, స్థలాలు లేని స్థలాలు ఇవ్వాలి. పింఛన్లు లేవు, పింఛన్లు లేక ఏమీ లేక బాధపడుతున్నాము. మరి మీరు ఏం చేస్తారు, మీ ఇష్టం. పిఠాపురానికి బాగుంది, పిఠాపురం చాలా బాగా చేస్తున్నారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నెక్స్ట్ నించోవాలి. నెక్స్ట్ పిఠాపురం పోటీ చెయ్యాలి. పోటీ చేస్తే అందరూ కూడా గెలిపిస్తాము. మీకు కష్టపడి గెలిపించాము. షేక్ మున్ని బీసీ మరి చేస్తాను అంటున్నారు. ఇంకా ఆర్డర్ రాలేదు అంటున్నారు. లేదండి, 50-60 సంవత్సరాలు వచ్చాయి, 50 సంవత్సరాలు వచ్చాయి. మా అతనికి పింఛన్ లేదు, మాకు స్థలాలు లేవు, ఏమీ లేవు. పిల్లలకి కానీ మాకు కానీ ఎవరికి లేవు. చెప్పినా కూడా కొంచెం మరి ఆలకిస్తున్నారు, చేస్తున్నారు. మీరు కూడా పైనుంచి 5 సంవత్సరాల్లో పథకాలు రాలేదండి. జగన్ గారు 18,000 వేస్తాను అన్నారు, వేయలేదు. వేయక చాలా మంది ఓట్లు ఆగిపోయాయి. నేను అందరికి చెప్పి కూడా నేను
కౌన్సిలర్ గా పోటీ చేసిన పిఠాపురం కత్తిలిగూడెం 25వ వార్డు సకలేచారు. మేము అందరికి చెప్పి అందరితో ఓట్లు వేయించాం. మీరు రావాలి, మీరు గెలాలి అనుకున్నాం. మీరు వచ్చారు, గెలిచారు. మళ్ళా రేపు నెక్స్ట్ మీరే రావాలి, మీరే గెలాలి, మీరే రావాలి. మీకు మేము కష్టపడి గెలిపించుకుంటాము. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు. ఎలా ఉంది మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగుంది. పనితీరు ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే 9 నెలలు అయింది. 9 నెలలు మీ పిఠాపురంలో ఏం చేశారు? చేస్తున్నారు పైనుంచి చెప్తున్నారు, పైనుంచి పంపుతున్నారు ఆర్డర్, పైనుంచి చెప్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు. కొంతమంది పర్వాలేదు ఏం చేశారు? చేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి ఏం చేశారు ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా అంటే మనం మొన్నే కదండి గెలిచారు. స్థలాలు కొన్నారు. స్థలాలు ఇస్తాము, అందరికి ఇస్తాము, అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, చూస్తాం, చేస్తాము అంటున్నారు. బాగుంది. పిఠాపురం బాగానే ఉంది. పిఠాపురం బాగుంది. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేశారు. ఆయన బాగానే చేశారు. ఆయన తప్పు లేదు. ఆయన మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, ఇన్ఛార్జి అందరూ కూడా మనం వీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఎవరో మర్రెడ్డి శ్రీనివాస్ గారు అందరూ కూడా బాగానే చేస్తున్నారు. మొబైల్ రోడ్ల పరిస్థితి కానీ అప్పటికి ఇప్పటికి ఎలా ఉందంటారు? ఇప్పుడు రోడ్లు వేసారు. చాలా రోడ్లు పడ్డాయి. చాలా రోడ్లు వేసారు. సామర్కోట రోడ్డు అవన్నీ కూడా బాగోలేవు. ఇప్పుడు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. పిఠాపురాన్ని కూడా వేసారు. పిఠాపురం అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఇప్పుడే కదా గెలిచారు. 9 ఏళ్ళు సంవత్సరం అవుతుంది. ఇంకా మరి సంవత్సరం అవుతుంది. జాయిగా చేస్తున్నారు. ఒకటి చేసుకొని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు చేసుకొని వస్తున్నారు. అయినా మాకు పోటీ చేసిన వాళ్ళకి ఒక్కసారి కలాలి సార్కి అనుకున్నాము. ఏది కలలేకపోతున్నాము. మమ్మల్ని కళ్ళింత లేదు. మమ్మల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకొని మమ్మల్ని కలండి. కలిస్తే మీతో మేము మాట్లాడతాం. మీతో డైరెక్ట్ గా మేము మాట్లాడతాం. మాట్లాడుకునే అవకాశం మాకు ఇస్తలేదు. మీకు కలిసే అవకాశం మాకు ఇస్తలేదు. వంద పడకల హాస్పిటల్ కూడా కట్టించారు. హాస్పిటల్ కట్టించారు, చేస్తారు. హాస్పిటల్ కూడా కట్టింతాము, త్వరలో కట్టింతాము అన్నారు. డిప్యూటీ సీఎం గారు అన్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే గారు కట్టిస్తారు. అన్ని బాగానే అవుతాయి. ఇప్పుడే కదా గెలిచారు. పాపం ఒకటి చేసుకుని వస్తున్నారు. అది మమ్మల్ని అప్పుడు కౌన్సిలర్ గా పోటీ చేసిన మా వార్డు వాళ్ళందరికీ మీరు ఒక గ్యాప్ ఉంచుకొని, గుర్తింపు ఉంచుకొని మా వార్డుకి మాకు సీట్లు ఇవ్వాలా. అది పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఇక్కడ ఆవిర్భావం అనేది పడుతున్నారు. సరే 14వ తారీఖు వస్తున్నారు. 14వ తారీఖు మార్చి 14వ తారీఖు వస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. మరి ఏది కళ్ళనికి లేదు. తిరిగిన వాళ్ళకేమో పక్కన పెడుతున్నారు, తిరగని వాళ్ళకేమో వెళ్తాం. ఆయన చూడాలి కదా. ఎలా ఉండబోతుంది సభ? బాగానే ఉంది. బాగానే చేస్తున్నారు. కష్టపడ్డ వాళ్ళు పక్కన పెడుతున్నారు. కష్టపడిన వాళ్ళేమో పేర్లు రాచుకొని వాళ్ళు వెళ్తున్నారు, చేస్తున్నారు. మాకు ఎప్పుడుగానే గుర్తింపు పెట్టుకొని మాకు కలాలి. డిప్యూటీ సీఎం గారు కలాలని మేము అనుకుంటున్నాం. మాకు కల్పించే అవకాశం మాకు ఇవ్వండి. ఇక్కడ లోకలే సార్ మీది? లోకలే. పిఠాపురం మీ ఎమ్మెల్యే గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది సార్? పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు అంటే ఆయన స్థానికంగా లేకపోయినండి ఒక రకంగా పర్వాలేదండి. ప్రస్తుతానికి కీలకమైన మార్పులు చేర్పులు జరుగుతాయండి పార్టీలో కూడానండి. అవన్నీ జరిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలండి. 9 నెలల్లో ఏమైనా అభివృద్ధి చేశారు పవన్ కళ్యాణ్? 9 నెలలు అంటే అతను ఎమ్మెల్యే అని మీరు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాదండి, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అండి. అది చెప్పండి మీరు. మీ ఎమ్మెల్యే ఇక్కడ? మా ఎమ్మెల్యే సార్, కానీ రాష్ట్రానికి కూడా కీలకమైన వ్యక్తే కదండి. అందువల్ల రాష్ట్రం అంతా కూడా అతను చూడవలసిన బాధ్యత ఉందండి. అందువల్ల గ్రామ స్థాయి నుంచి అతను రోడ్ల విషయంలో కానీ ప్రస్తుతానికి స్టార్ట్ చేసేది బాగానే ఉందండి. 100 పడకల హాస్పిటల్ అనౌన్స్మెంట్ అయింది అనుకుంటాను సార్. అది ఇంకా కార్యరూపం దాల్చలేదండి. చెయ్యాలండి. ఎందుకంటే కాకినాడ పక్కన టౌన్, దానికి సపోర్ట్ గా ఇది పిఠాపురం కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా అండి. రోడ్లు మీరు చూస్తారు కదా సార్, రోడ్ల పరిస్థితి మెరుగుపరుస్తున్నారండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, ఇది వరకు భయం లేకుండా విచ్చలవిడతనంగా ఉండేవారండి యువతన ఎవరన్నా. ఒక ఇది వరకు మత్తు గురించి కానీ అది కొద్ది కంట్రోలింగ్ వచ్చింది సార్. అంటే గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు, అప్పుడు ఎలా ఉందంటారు? బాగుంది సార్. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఇలా మాట్లాడడానికి ఎవరన్నా శాసించేవాళ్ళం చెప్పండి. ఇప్పుడు తేడా ఏంటంటే ఫ్రీగా ఉన్న స్వేచ్ఛగా జీవిస్తున్నాం అండి. కూటమి ప్రభుత్వం బాగుంది సార్.
రీసెంట్ గా చూసారా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అది ఎలా చూస్తారు? కార్పొరేట్ స్థాయి గెలవడం ఇంకా కష్టం అండి. ఒక మాట చెప్పంటారండి, కార్పొరేట్ కింద నిలబడి ఓడిపోయినా పెద్ద అదే ఎమ్మెల్యే కింద నిలబడి ఓడిపోయినా అది పెద్ద ఏదండి. కార్పొరేటర్ కింద నిలబడి ఓడిపోవడం గెలవడం అనేది కష్టం అండి. అది కూడా గెలవలేకపోతే ఇంకా ఇదంటే కార్పొరేట్ స్థాయి ఎక్కువ అండి అసలు. అది వాళ్ళు తెలుసుకోవాలండి. రీసెంట్ గా నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీ అది వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకి బలం ఉండాలి కదా సార్. వైసీపీ నాయకులు అంటారు స్వార్థపూర్వక రాజకీయాలు అయితేనే ఒక నేను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న కాపులు గారి బీసీలు గారి కొంతమంది అయితే పట్టించుకోకుండా స్వార్థపూర్వకంగా వాళ్ళు అన్నకే ఇచ్చారు కదా, దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళ పార్టీలో బీసీ నాయకులకి అర్హత ఉంటే ఇస్తారండి. దానికి ఇప్పుడు బీసీకి ఓసీకి రిజర్వేషన్ ప్రకారం వెళ్ళారండి. వాళ్ళ సోదరుడి కంటే మరి వాళ్ళ సోదరుడికి ఇవ్వాలి కదండి పదవి. అతను మరి పార్టీకి ఉండాలనేసి ఢిల్లీకి పంపుదామని అనుకున్నారంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఉండాలి మాకు